నాకు తెలుసు అనుకోవటం ఆత్మవిశ్వాసం, నాకే తెలుసు అనుకోవటం అహంకారం. అహంకారులు మానసికపరమైన చెవిటివాళ్లు. వాళ్లకు అవతలి వాళ్ల మనస్సులోని మాటలతో పనిలేదు. అరుస్తారు, కేకలు పెడతారు, ఎగిరెగిరి పడతారు, తనకంటే బలహీనుణ్ణి వేటాడుతారు. ఈ తతంగమంతటికీ వాళ్ళు సెల్ఫ్ అడ్మినిస్ట్రేషన్ అని పేరు పెడతారు. ఇలా ఉండకపోతే జనం మాట వినరని బుకాయిస్తారు. వాళ్ల మెదడులోని రక్తనాళాలన్నీ పేలిపోవటానికి సిద్ధంగా ఉంటాయి. చివరికో రోజు నిర్భాగ్యంగా చచ్చూరుకుంటారు. నిజానికి అహంకారులను ట్యూన్ చేయగలగాలే కాని మనకు కావలసినంత వినోదం లభిస్తుంది. అహంకారులతోనే కొన్నిసార్లు పనులు తేలిగ్గా అయిపోతాయి. వాడు ఏ విషయంలో తాను గొప్ప అనుకుంటున్నాడో ఆ విషయానికి సంబంధించిన సమాచారాన్నే వాడికి చెప్పండి. ఆ విషయం వల్ల వచ్చే లాభ నష్టాలు అమాయకంగా వివరించండి. వినకుండా హోంకరిస్తే మరో దారి వెతకండి. వాడు పేకాట రాయుడైతే వాడితో పేకాడి కావాలని ఓడిపోండి. వాడు పొగడ్తల పిచ్చివాడైతే వాడు చెప్పిందల్లా వింటూ మరికొన్ని ఉపమానాలు జత చేయండి. పొగడ్త సెంటు లాంటిది. వాసన బావుంది కదా అని తాగినా తాగించినా ఇద్దరికీ ప్రమాదమే. అహంకారి ముందు మీరు నిరంతర విద్యార్థిలా పోజు పెట్టాలి, అంతే. వాడి ముందు ప్రదర్శించాల్సింది ఇంటెలిజెన్స్ కాదు, కామన్ సెన్స్. నిజానికి మేలు చేసినా కీడు చేసినా అహంకారులే సమర్థులు. నాకేం రాదు, నాకేం చేత కాదు, మన బతుకింతే అని భావించే వాళ్లకన్నా నేను ఏదైనా చేయగలను అని హోంకరించే అహంకారులతోనే కొన్ని పనులవుతాయి. అలాంటి వాళ్లు తమ పంతం నెగ్గించుకోవటానికైనా చేసేదేదో చేస్తారు. సెల్ఫ్ పిటితో రోజు చస్తూ బతుకుతూ ఉండేవాడికన్నా వీళ్లే కొంత నయం కాదు. అహంకారం ఊకగంపలో నిప్పు రవ్వలాంటిది. నిప్పు పైకి కనపడకపోయినా లోపల రాజుకుంటూనే తగలబడుతుంది. పైకి కనపడని నిప్పును చూసి గంపలో చేయి పెడితే చుర్రుమనిపిస్తుంది. కాబట్టి అహంకారుల గంపని చేత్తో కాకుండా దాన్ని తిరగబెట్టి మండించే కట్టెతో కదపండి. కాలితే కట్టిపుల్లే కదా కాలుతుంది. ఆ కట్టిపుల్ల పేరే కామన్ సెన్స్. మనకు మన మీద ఆత్మవిశ్వాసం, చేసే పని మీద వాస్తవికమైన అంచనా ఉన్నప్పుడు అహంకారులే మన అవసరాలకు పనిముట్లవుతారు. అయితే ఆ మాట పైకి అనకండి. నాకు తెలుసు అనే దగ్గర్నుంచే మన ప్రయత్నాలు మొదలు కావాలి. అక్కడే అవి ఫలవంతమై ఆగిపోవాలి. నాకే తెలుసు అనే పాయింట్ వరకు వెళ్ళిపోతే మిమ్మల్ని అదే పాయింట్ మీద దెబ్బ కొట్టి వాడుకునేవాళ్లు కొందరు తయారవుతారు. అహం బ్రహ్మాస్మి అన్నది ఇక్కడే, అహంకారమే వినాశనం అన్నది కూడా ఇక్కడే. ఈ రెండింటికి మధ్య కనీ కనపడకుండా ఉన్న విభజన రేఖ పేరే ఆత్మవిశ్వాసం. దీన్ని చూడటానికి జీవితంలో కొంత సాధన కావాలి. అహంకారులను తిడుతూ కూర్చోకండి. వాళ్లను ప్రతిదానికి మార్చాలి అని మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. ముందు మీ పని మీరు నెగ్గించుకోండి. దీన్ని లౌక్యం అంటారో వాస్తవిక అంచనా అంటారో ఎవడికి తోచిన పేరు వారు పెట్టుకొనివ్వండి. డిప్రెషన్లతో కుంగిపోని స్థితి రావాలంటే ఇలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కావాలి. ఇది మళ్లీ ముదిరి ఓవర్ యాక్షన్ అయిపోతే మాత్రం కథ కంచికి కాదండోయ్, మళ్లీ మొదటికే.